ప్రార్థన చేసుకుందాం. పాడండి, పాట పాడండి. లేదు, ఇద్దరికి కలిసి చెప్పండి చెప్పండి. చెప్పు ప్రమీల. ప్రమీల చెప్పమ్మా. రెండు పాటలు పాడే అవకాశం వస్తుంది ఇప్పుడు. దేవనామ స్తోత్రాలు. పాడు. చెప్పి దేవనామ స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సారకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ మధ్య ఇలా వింటల్లో నా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏముందంటే, మరి నా భర్త 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఉద్యోగ విరమణ పొందారు నిన్న. మరి మీ అందరి ప్రార్థన వల్ల అక్కడ మంచి వాతావరణం ఇచ్చాడు. ఘనంగా మరి వీడ్కోలు పలికి పంపించారు ఆయన్ని. ఆరోగ్యంతోనూ ఎటువంటి మరి ప్రయాణాలు, 2 సంవత్సరాల ప్రయాణాల్లో దేవుడు కాచి కాపాడాడు. అనేక సార్లు చాలాసార్లు మరి ఇబ్బందులు పడినప్పటికి కూడా దేవుడు కాచి కాపాడాడు. అనారోగ్యాలు వచ్చినప్పటికి కూడా లేవనెత్తాడు. ఉద్యోగంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. అన్ని సమస్యలన్నీ దేవుడు తొలగించాడు. మరి రిటైర్డ్ అవ్వకముందే ఒక కోడల్ని ఇచ్చాడు ఇంట్లో దేవుడు. అన్ని విధాలుగా మరి దేవుడు తోడుగా ఉండి క్షేమంగా 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉద్యోగంలో తోడుగా ఉండి మరి క్షేమంగా ఇంటికి చేర్చారు. మరి మీ అందరు ప్రార్థన చేసినందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న శారక్క మరి ఆయనకి ఫోన్ చేసి మరి ఆఫీస్లో ఉండగా ఫోన్ చేసి ప్రేయర్ చేశారు. అక్కడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ చిన్న సాక్ష్యం. మరి ఇంకా మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. పీజీ సీట్ రావాలి, ఉద్యోగం ఉంది, పెళ్ళి ఉంది. ఇంకా మరి ఆ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు చేసిన మేలు బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన. నేను ఒక చిన్న మాట చెప్తానండి. మా చెల్లి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చిన్న మాట, నాదొక చిన్న మాట. ఎందుకంటే నిన్న మా చెల్లికి కూడా ఘనమైన సన్మానం జరుగుంటుంది. ఆ విషయం చెప్పట్లేదు. ఎందుకంటే మా మరిది చాలా కష్టజీవి తను. నాకు ఎందుకంటే చిన్నవాడు మా ఇంట్లో. మా హస్బెండ్కి మరి ముద్దుల తమ్ముడు ఆయన. ఒక రకంగా చాలా ప్రేమ. చిన్ని అని ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా చిన్ని గురించి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి మా ఆయనకి. అయితే వాళ్ళు మొన్న నిజంగా అసలు మాట చెప్పాల, నాకు కాలు బాగాలేదని తెలిసి ఆ పిల్లోడి చేతికి ఇదేది ట్రిగ్గర్ ఫింగర్ అయితే ఆపరేషన్ చేయించుకొని వేలికి ఆ రోజే నన్ను చూడటానికి వచ్చారు. రోజు మరి నా కూతురు తీసుకొని వచ్చింది గబగబా. వాళ్ళ మమ్మీని డాడీని వచ్చి నన్ను చూసి, ఆ రోజు తన బర్త్డే 21వ తారీఖున ఈ నెల అక్టోబర్ నెల పుట్టినరోజు అని ప్రేయర్ చేయించుకొని వాళ్ళ అన్నయ్యతోటి నన్ను చూసి మరి వెళ్ళాడు. తన రిటైర్మెంట్కి కూడా మరి అన్నట్టుగా వచ్చాడు. అంటే ఎందుకు అనిపించుంటుంది వెళ్ళాలి అని ప్రార్థన కూడా చేయించుకున్నాడు. మరి అలాగే మరి మా చెల్లి కూడా చాలా తన ఇంట్లో మరి మగాళ్ళు సక్సెస్ అయ్యారు అన్ని విషయాల్లో అంటే దాంట్లో తప్పకుండా ఆడవాళ్ళది కృషి ఉంటుందండి. ఊరికే అంటారు పైకి, కానీ మగాళ్ళకు కూడా చాలా కృతజ్ఞత ఉంటుంది లోపల. అయ్యో నా భార్య నాకు ఎంతో సహాయం చేసిందని. అలాగే బిడ్డలు కూడానండి. మరి తన ప్రమీల ప్రార్థనలు, అలాగే బిడ్డలు కూడా చాలా మంచి బిడ్డలు. బంటి మరి దూరదేశంలో ఉండి ఒంటరిగా ఇంతకాలం తను ఉద్యోగం చేసుకుంటా చదువుకొని ఎంఎస్ చేసి పెద్దాళ్ళు చెప్పిన సంబంధం చక్కగా మరి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని చక్కగా స్థిరపడ్డాడు. అలాగే రోజీ తల్లి మరి డాక్టర్, ఇద్దరిని కూడా ప్రయోజకులుగా చేశాడండి మా మరిది. తను బ్యాంక్ ఆఫీసర్గా మరి అంత పెద్ద పోస్టు వరకు వచ్చి తను రిటైర్ అవ్వటం మా కుటుంబంలో అందరికీ, రేలంగి వారి కుటుంబంలో మా అందరికీ కూడా ఎంతో ఆనందం, సంతోషం. నిన్న మా చెల్లికి కూడా ఘన సత్కారాలు జరుగుంటాయి. మరి నా కూతురు వెళ్ళిందిగా, డాక్టర్ కూతురికి కూడా జరుగుంటాయి. నేను చాలా సంతోషపడతాను. ఒక్క ఫోటో స్టాఫ్ అందరూ కూడా ఏం చెప్తారంటే ఇంటి పేరు రేలంగి ఉంది కాబట్టి అది రేలంగి అనేది మరి ఎట్లా వచ్చిందో ఏమో తెలియని పేరు, కానీ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఎక్కడుంటే అక్కడ జాబ్ లో మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ జాబ్ లో చేరాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. నంద్యాలలోనే జాయినింగ్ అంట 91 లో, మళ్ళీ నంద్యాలలోనే రిటైర్మెంట్ అని అందరూ అదే చెప్పారు. అక్కడ కూడా అందరు సభాముఖంగా నాకు థ్యాంక్స్ చెప్పాడు ఆయన, మా హస్బెండ్. ఇంకేంటి, అంతకంటే ఇంకేం కావాలి? పిల్లలు సెటిల్ అవ్వడానికి, మా పిల్లలు సెటిల్ అవ్వడానికి నేను ఈరోజు ఆరోగ్యంగా ఎటువంటి మచ్చ లేకుండా బయటకు వస్తున్నానంటే నా భార్యని ఏడ్చాడు ఆయన. నాకు రోజు కూడా మాట్లాడింది. రోజు కూడా అంతా మా మమ్మీ వల్లే మా డాడీ జాబ్ చేయగలిగారు, మేము సెటిల్ అయ్యాము
అని మాట్లాడు. అందరూ అప్రిషియేట్ చేశారు రోజు. దేవుడి సాక్ష్యాన్ని దీవించ